జిందాబాద్ విడుదల చేయాలి బకాయిలను రద్దు చేయాలి అని చెప్పి వెంటనే పరిష్కరించాలి రంగ సమస్యలు వెంటనే రద్దు చేయాలి అని చెప్పి వెంటనే జిందాబాద్ 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 రద్దు చేయాలి జీవో నెంబర్ 77 రద్దు చేయాలి అంటి ఏజెన్సీని జిందాబాద్ పిఎస్ఎఫ్ జిందాబాద్ జిందాబాద్ పిఎస్ఎఫ్ జిందాబాద్ పిఎస్ఎఫ్ జిందాబాద్ జిందాబాద్ రద్దు చేయాలి జీవో నెంబర్ 77 వెంటనే రద్దు చేయాలి అని చెప్పి వెంటనే రద్దు చేయాలి అని చెప్పి వెంటనే జిందాబాద్ పిఎస్ఎఫ్ జిందాబాద్ పిఎస్ఎఫ్ బకాయిలను పిఎస్ఎఫ్ జిందాబాద్ పిఎస్ఎఫ్ రద్దు చేయాలి అంటే విధానంను రద్దు చేయాలి అంటే ఏజెన్సీని రద్దు చేయాలి అంటే ఏజెన్సీని పరిష్కరించాలి విద్యారంగ సమస్యలను రద్దు చేయాలి అని చెప్పి వెంటనే పిఎస్ఎఫ్ జిందాబాద్ పిఎస్ఎఫ్ జిందాబాద్ పిఎస్ఎఫ్ రద్దు చేయాలి అని చెప్పి వెంటనే రద్దు చేయాలి జీవో నెంబర్ 77 వెంటనే విడుదల చేయాలి పెండింగ్ ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను రద్దు చేయాలి జీవో నెంబర్ 77 వెంటనే విధానంను పేరు పి శివశంకర్, పిఎస్ఎఫ్ఐ ఏలూరు జిల్లా బాధ్యులుగా ఉన్నాను. అయితే ఈరోజు విద్యారంగ సమస్యలపై ఈరోజు మన ఏలూరు జిల్లా కలెక్టరేట్ వద్ద నిరసన తెలియజేయడానికి రావడం జరుగుతూ ఉంది. మెయిన్ కారణం ఏంటంటే దేశవ్యాప్తంగా ఆల్రెడీ మీరు అందరూ చూసే ఉంటారు, ఈ నీటి వ్యవస్థపై దేశవ్యాప్తంగా 36 రోజులు ఏదైతే ఉద్యమం చేశారో దానికి ధర్మేంద్ర ప్రధాన్ అని రాజీనామా చేయడం జరిగింది. అయితే రాజీనామా చేశారు కానీ ఎన్టీఏని రద్దు చేస్తామని చెప్పేసి చనిపోయిన కుటుంబాలకి నష్టపరిహారం చెల్లిస్తామని చెప్పేసి ఇప్పటివరకు చెప్పలేదు. సో మేమేం చేస్తూ ఉన్నాం, మేమేమడుగుతా ఉన్నామంటే ఆ ఎన్టీఏని ఏదైతే పేపర్ లీకేజ్ కారణం ఉందో దాన్ని రద్దు చేసి ఈ చనిపోయిన విద్యార్థి కుటుంబాలకు నష్టపరిహారం చెల్లించాలని, అలాగే రాష్ట్ర వ్యాప్తంగా జీవో నెంబర్ 77 వల్ల అనేక మంది విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ అనేది ఆగిపోతూ ఉంది. అందుకని ఈ ఏదైతే జీవో నెంబర్ 77 ఉందో దాన్ని రద్దు చేసి పూర్తి స్థాయిలో విద్యార్థులందరూ కూడా ఫీజు రియంబర్స్మెంట్ రావాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. అలాగే సంక్షేమ హాస్టల్ ఏవైతే ఉన్నాయో సంక్షేమ హాస్టల్కి సంబంధించి మెస్ ఛార్జీలు చాలా తక్కువగా ఉన్నాయి. ఇప్పుడు వాటిని పెంచి మెస్ ఛార్జీలని పూర్తి స్థాయిలో పెంచి విద్యార్థులందరికీ పూర్తిస్థాయి భోజన సౌకర్యం అందేలా చేయాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. ఏలూరు స్టేట్ పిఎస్ఎఫ్ఐ స్టేట్ ప్రెసిడెంట్గా మాట్లాడుతున్నాను. మేము ఏదైతే డిమాండ్ చేశామో అవి వెంటనే మాకు అమలు చేయాలని చెప్పేసి కోరుతున్నాము. ఇటీవల కార్యక్రమం నీటికి సంబంధించి మేము ఏదైతే డిమాండ్ చేశామో దాన్ని తక్షణమే చేయాలని చెప్పేసి కోరుతున్నాము. అదేవిధంగా ఏదైతే ఎస్సీ హాస్టళ్లలో ఏదైతే ఫుడ్ ఫెసిలిటీ లేకుండా పోతుంది, అలాగే హోటల్ చాలా దారుణంగా ఉందండి వాళ్ళ పరిస్థితి. వాళ్ళ పడుకోవడానికి కానీ ఉండటానికి కానీ సౌకర్యం లేకుండా ఉంటుంది. సో అది కూడా ఒకసారి అమలు చేయాలి, దీన్ని కూడా పరిష్కరించాలని చెప్పేసి కోరుతున్నాము.